హాయ్ హలో ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? నేనైతే ఇక వీడియో తీద్దామని అయితే వచ్చేసిన. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేస్తా. ఏమో పెయ్యిస్తుంది అనుకుంటారా? ఏం ఉబ్బరిస్తుంది, వర్షం పడుతుంది. ఈ యూట్యూబ్లో కష్టాలు ఏందనుకుంటారు? ఇయో గ్రంథాలు రాసినట్టు ఇయో అర్థాలు కూడా అర్థం కావు. అయినా సరే మనం బుక్కులు పట్టుకొని అట్లా చదువుకుంటే అట్లా చెప్పాలన్నట్టు అట్లా ఉంటుంది మనం ముచ్చట. ఇక మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ జర ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ ఇయ్యి. చాలా మంది యోగ్య 100 ఏంటి అని అడుగుతున్నారు. ఇది మనకు 1 లాక్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా అప్పుడు పెట్టింది అన్నట్టు. ఇక మళ్ళీ దీన్ని 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు పెట్టాలి, మార్చాలని చెప్పి అది గుర్తుకుండాలని అట్లా పెట్టినాము. ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. అట్లనే జర వీడియో చూసి వదిలేయకుండా ఖచ్చితంగా మీ లైక్లు మీరు కొట్టిరనుకోరి నాకు సపోర్టింగ్ ఉంటుంది. ఆ సపోర్ట్ కాస్త కొంచెం మీ ప్రేమ, మీ అభిమానం నాకు మీద చూపిస్తున్నట్టు అనిపించదు. ఇక దానికైతే మీరు జర లైకులు ఖచ్చితంగా కొట్టాలి. ఇక ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎపిసోడ్ 4లా ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? దీపక్ వచ్చిండు. రై రై రారా, రై రై రారా, బిగ్ బే డాడీ తారా రారా అని కూడా ఒక పాటకైతే డ్యాన్స్ చేసిండు మనోడు డ్యాన్స్ చేసింది ఎందుకు అని అనుకున్నా. దానికి అర్థం ఉంది. ఎక్కడ అంటే క్రికెట్ అంటే మనోడికి పిచ్చి. సేమ్ పెద్ద సినిమాల క్రికెట్ ఎట్లా ఆడతారో మనోడు కూడా అట్లా పెద్ద సినిమాల లెక్కనే క్రికెట్ ఆడింది అన్నట్టు. కానీ మనకి కాల్కి ఫ్రాక్చర్ సేమ్ అట్లనే పెద్ద సినిమాలో ఎట్లా కాలు పనిచేయదు అన్నారో ఈడ కూడా అట్లనే పనిచేయదు అని అన్నారట. అనగానే మనోడికి అయిపోయి అయిపోయింది, ఇక కొలాబ్స్, నా జీవితం ఇంతే, నేను ఇంకేం చేయలేను, నాతోనేం కాదురా రామా అని అనుకున్నాడంట. కొన్ని రోజులు అనుకున్న మనిషి అనుకున్నట్టుగా అట్లనే ఆగిపోకుండా తర్వాత వచ్చేసి మోడలింగ్ మీద ట్రై చేసినట. ట్రయలిస్టింగ్ రబుచ్చి అనుకుంటా మోడలింగ్ చేసినట్టు. ఇదంతా ఎందుకు పాటలు పాడుతున్నావు, చక్కగా చెప్పొచ్చు కదా అనుకుంటారు. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా బాబు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు తీసుకోండి. ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకన్నా కనీసం లైక్ కొట్టుర్రి. అయితే ఇక తర్వాత మోడలింగ్ ట్రై చేసినంట. ఇక మనోనికి జుట్టు అన్న, మీసాలన్నా, గడ్డలన్నా మస్తు ఇష్టం అన్నట్టు. ఇక ఏం చేసిండంటే ఫారంలా, అదే ఒక ఫారం ఇస్తారు కదా రాయమని, గా ఫారంలో ఏం చేసిండంటే మనోడు గడ్డలన్నా మీసాలన్నా బాగా ఇష్టం, కావాలంటే జుట్టు తీస్తానేమో కానీ గడ్డలు మీసాలు తీయ అని చెప్పేసి అయితే రాసిండు. అట్లానా బిడ్డ అని చెప్పేసి ఇటు నవదీపు తక్కువ చూడడేంగాయే. ఇక అటు నవదీపు, అటు అభిజిత్తు, ఇటు బిందు మాధవి వీళ్ళందరూ ఏం చేసిరంటే ప్లాన్ చేసి మరీ గడ్డలు మిసలు తీయించుకునేటట్టు చేసిర్రు. గడ్డలు మిసలు తీసేటప్పుడు బిడ్డకి జర బాగా ఏమంటారు, ఒక ఇదైపోయింది. అబ్బా గడ్డం తీసేస్తున్నా అని చెప్పేసి ఒక ఫీల్ అయింది. కానీ ఇక గడ్డలు మీసలు తీసేసినందుకన్నా కనీసం గ్రీన్ ఇచ్చిర్రా అంటే గ్రీన్ కూడా ఇవ్వలే. అవమానం మొత్తంలో కలిపి ఒక గ్రీన్ నవదీప్ ఒక్కడే ఇచ్చిండు. అటు బిందు మాధవి, ఇటు అభిజిత్ ఇద్దరు రెడ్ ఇచ్చిర్రు. చాలా వరకు ఇలా మొత్తం వచ్చిన దాంట్లో కూడా అన్ని గ్రీన్లు, అన్ని రెడ్లు కలిపి వచ్చినాయి. ఇట్లా మొత్తం రెడ్లు రాలే, మొత్తం గ్రీన్లు రాలే. అంటే ఒక్కరిని కూడా సేవ్ చేయలే, ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయలే అన్నట్టు. ఇక తర్వాత అపూర్వ వచ్చింది. అపూర్వ చాలా అంటే చాలా మస్తు మాట్లాడింది. నాకైతే నిజంగా ఈ అమ్మాయి మాట్లాడుతుంటే ఏమన్నా అనిపించిందా, మస్తు ఫిదా అయినా. ఎట్లా అంటే అమ్మాయి ఇంటర్వ్యూలో చేస్తుందంట, ప్లస్ అదేంటిది మోడలింగ్ అంట, మళ్ళా ఇటు న్యూస్ లీడర్ అంట, తర్వాత యాంకర్ అంట, ఇవన్నీ చేస్తుందంట. మల్టీ టాలెంటెడ్ పిల్ల. మస్తు మాట్లాడింది, మస్తు హుషారు అనిపించింది. చాలా అంటే చాలా హుషారు అనిపించింది, మస్తు మాట్లాడింది. నేను అనుకున్నా ఇక తీసుకుంటారేమో, మేబీ హుషారైతుంది, మంచిగా మాట్లాడుతుంది, తీసుకుంటారేమో నేను అనుకున్నా. అట్లెట్లా తీసుకుంటాం అని చెప్పేసి నవదీప్ గ్రీన్ ఇస్తే ఈ అభిజిత్, ఈ బిందు మాధవి ఏమో రెడ్ ఇచ్చిర్రు వీళ్ళిద్దరు. ఇక నాకు ఈ విషయంలో అరే మంచిగా ఉన్న వాళ్ళని కూడా గట్ల చేస్తారేమ్రా, మంచిగానే మాట్లాడింది కదరా, మంచిగానే చేసింది కదరా అనిపించింది. నిజంగా చెప్తున్నా, మంచిగా చేసిన వాళ్ళను, మంచిగా మాట్లాడిన వాళ్ళను గిట్ల చేస్తే ఎట్లా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి రోహిత్ వచ్చేసి విజయవాడ నుంచి వచ్చిండు. ఈ రోహిత్ ప్రోడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ అంట, ప్రోడక్ట్ మేనేజర్ అంట. ఇక గీతం అడిగిర్రు, గీతం ఎట్లా చెప్తామో అది అని అన్నారు. కానీ నాకు ఇక్కడ నచ్చింది నిజంగా చెప్తున్నా, బిందు మాధవి ఈ వీడియో నీ దాకా వస్తుందో లేదో నువ్వు నాకన్నా చిన్నదానివే, అందుకే బిందు మాధవి అని అంటున్నా. మంచిగా రెస్పెక్ట్ ఇవ్వనీకి మీరు పెద్దోళ్ళేం కాదు కాబట్టి ఒకటే చెప్తున్నా, నీళ్ళు కొట్టినవు సరే, నువ్వు అక్కడ జడ్జి కాకపోతే నువ్వు నీళ్ళు కొడితే నేను సపడ కూకుంటాడా చెప్పుగా మనిషి? ఎందుకు రియాక్ట్ అవుతాడు? నువ్వు జడ్జి కాబట్టి నువ్వు ఏదైనా ట్రిగర్ చేస్తే ట్రిగర్ అవుతారా లేదా అని చూడనీకి నువ్వు టెస్ట్ చేస్తున్నావు ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పొరని పెట్టినట్టు తెలుస్తుంది. చిన్న పొరడు ఇప్పుడు స్కూల్లో టీచర్ కొడితే తిడితే మందలిస్తాడా? గట్లనే ఉంది గిది కూడా ముచ్చట. నన్ను మందలిత్తలేవు, నన్ను ఏమంటలేవు
అని అంటున్నావు. ఎట్లా అంటాడు నిన్ను? ఎట్లా అంటాడు? నువ్వు తెలుసు కదా, నువ్వు ఒక జడ్జివు, నువ్వు ఒక జడ్జి స్థానంలో ఉన్నావు, నీ కాకుండా నువ్వు కూర్చున్న సీటు కన్నా విలువీయాలి అని ప్రతి ఒక్క మనిషికి తెలుసు కదా. తెలుసు కాబట్టే కదా నువ్వు జడ్జి అని తెలిసి నీకు నీళ్ళు పోతే కూడా నీళ్ళు పోయకుండా అట్లా కాకుండా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు పోతావు నీళ్ళు అంత సంస్కారం లేకుండా ఎట్లా మెదులుతారు మీరు? అసలు మీకు నిజంగా సంస్కారాలు అనేవి ఉన్నాయా? రారపొర కొడతారు, నీళ్లు కొడతారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మనుషుల మీదకి. అగ్ని పరీక్షకు వస్తే మాత్రం విలువ లేకుండా పోతుందా జనాల మీద? మాత్రం విలువ లేకుండా పోతున్నది అంటున్నా. జనాలంటే గంత మాత్రం కన్నీరు చూపోయినరా? మిమ్మల్ని చూసింది కూడా గీ జనాలే, మీకు ఓటేసింది కూడా గీ జనాలే, మిమ్మల్ని గెలిపించింది కూడా గీ జనాలే, మొత్తం మీ ఎపిసోడ్లు చూసి మిమ్మల్ని ఒక రేంజ్లో ఫిక్స్ చేసింది కూడా గీ జనాలే. ఇయ్యాల మీరు గిసొంటి వేషాలు వేసుకుంటా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అంటే ఒక మనిషి మీ దగ్గరకు వచ్చేంత మాత్రం రెస్పెక్ట్ తీసేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చనా? అస్సలు కాదు. మీరు ఒకటే, మీరు మాట్లాడే మాటలల్లో, మీరు చేసే శాస్త్రాలల్లో నలుగురికి నచ్చినట్టు ఉండాలి. న్యూస్లలో కూడా ఎక్కుతుర్రు, గంత బట్టబయలు అవుతుంది మీ విచారం ఇంత. ఇక గట్ల నాటకాలు ఆడుతుర్రు మీరు. ఇక తర్వాత రోహిత్కి చాలా అంటే చాలా ఇన్సల్టింగ్ చేసిర్రు. ఇక ఏం చేసిరంటే మళ్ళీ నవదీప్ను బిందు రెడ్ ఇచ్చిర్రు, అభిజిత్ ఒకటి గ్రీన్ ఇచ్చిండు. ఎందుకు గ్రీన్ ఇచ్చిండు తెలుసా? గట్ల నీళ్ళు గిట్ల చల్లినాక బయటకు పోయి ఇజ్జత్ పోగొట్టుకుంటాం కదా, చెప్పుకుంటే మా పరువే అవుతుంది కదా, మా ఇజ్జతే అవుతుంది కదా అని చెప్పేసి అయితే గ్రీన్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇక తర్వాత గౌరీ త్రినేత్రి వచ్చింది. గౌరీ త్రినేత్రి కూచిపూడి డ్యాన్సరు, కానీ ఈమె ఒక ట్రాన్స్ అన్నట్టు. ఈమెను చాలా అంటే ఆమె చెప్పిన దాంట్లో కూడా నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు పాయింట్స్. ఎందుకంటే ఆమె చెప్పేది ఒకటి ఉంది, చెప్పింది అంటే ఫస్ట్ ఒక చెప్పింది ఒకటి ఉంది, తర్వాత చెప్పింది ఒకటి ఉంది. అంటే అబద్ధం చెప్పినట్టు అనిపించింది నాకు. ఈ విషయంలో ఈమెను చూస్తే కూడా నిజంగా కరెక్ట్ అనిపించలేదు. ఈమె ఇంకా కొంచెం ఏమైనా చెప్పి ఉంటే, ఇంకేమన్నా మంచిగా మాట్లాడి ఉంటే బాగుంటుండే అనిపించింది. ఈమెకు కూడా గ్రీన్ ఇచ్చారు తెలుసా. ఈమెకు ఒక గ్రీన్ వచ్చింది, ఈమెకు కూడా గ్రీన్ ఇచ్చారు. కానీ నాకు ఏడని నచ్చలేదంటే, మరి అదే గ్రీను ఉప్పల్ బాలు ఏం చేసిండు ఆ రోజు? ఉప్పల్ బాలుకి ఎందుకు ఇవ్వలేదు? ఉప్పల్ బాలు కూడా గిట్లనే మాట్లాడిండు కదా. మరి ఉప్పల్ బాలుకి ఏమైనా టాస్క్ ఇచ్చారు? మీరు పిలిచి అవమానం చేసిర్రు, కావాలని అవమానం చేసిర్రు, అన్యాయం చేసిర్రు, అవమానం చేసిర్రు. ఈరోజు ఇంతమంది ఏడుపులకు కారణం మీరే అయ్యారు. ఎంతోమంది అవమానాలు పడ్డారు మీ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చి. అగ్ని పరీక్షకు వస్తే అవమానం పడాల్సిందేనా? నార్మల్గా పోలేరా? అంటే అగ్ని పరీక్ష నుంచి బయటకు వెళ్ళాలంటే ఏదో ఒక దిగజారిన లెక్క పంపిస్తారా? మొన్న కూడా అక్షయనే పోరా అని కూడా మాట్లాడేది. ఏం మాట్లాడుతుర్రు? రాంగ్ మాట్లాడుతుర్రు. మీరు చాలా వల్గర్గా మాట్లాడుతుర్రు. మీ లెక్క బయటలకు కూడా మాట్లాడొస్తుంది. మీరు మాట్లాడే విధానంలో తెలుస్తుంది మీరు ఏందనేది. అది చూసుకోరు ఫస్ట్. తర్వాత వచ్చేసి భాగ్య వచ్చింది. భాగ్య తుళ్ళూరు కూడా నిజంగా మస్తు మాట్లాడింది, మస్తు అనిపించింది. నిన్న నాకు మన అదే కథలో రాజకుమారి ప్రేమగా మరి కలిసేరా అని మనం నిన్న పాట పాడుకున్నాం కదా, సేమ్ గాతిరిగానే మన బాగి కూడా అనిపించింది అన్నట్టు. మస్తు కామెడీ ఉంది, మంచి కామెడీ, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి యాక్టింగ్, బాగా మాట్లాడింది. వాళ్ళ స్లాంగ్ కూడా మస్తు నచ్చింది, చాలా ముచ్చటగా అనిపించింది. కానీ ముచ్చట ఏంటంటే వీళ్ళు, నేను యాక్సెప్ట్ చేయాలి అనుకున్నా, యాక్సెప్ట్ చేస్తారనుకున్నా, కానీ యాక్సెప్ట్ చేయలే. రిజెక్ట్ ఇది కూడా చేయలే. రెడ్ అంటే ఒక 2 గ్రీన్లు వచ్చినాయి, ఒక రెడ్ వచ్చింది అన్నట్టు. హోల్లో పెట్టి రీమెన్ కూడా ఎందుకు అంటే మొత్తం యాక్సెప్ట్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి హోల్లో పెట్టినట్టు అనిపించింది. కన్ఫామ్గా పర్ఫెక్ట్గా ఒక 2-3 వేసిరు ఇప్పటి వరకు. మిగతా వాళ్ళందరినీ ఇక ఏమంటారు ఇదే ఇక హోల్లో పెట్టేసిరు అన్నట్టు. చాలా వరకు హోల్లో పెట్టేసిరు. గీదన్నట్టు ముచ్చట ఇయ్యాలి వచ్చింది ఇంతమంది. ఇక మిగతా మధ్య వస్తూ వచ్చిర్రు, వాళ్ళందరినీ కూడా హోల్లోనే పెట్టిరు. మొత్తం ఇది ఏంటంటే 3-4 రోజుల ఎపిసోడ్ను మనకు కొద్ది చూసుకుంటూ ఇస్తున్నారు అన్నట్టు. అయితే ముచ్చట ఏంటంటే ఇంకొకటి కూడా చెప్పాలి. బిందు మాధవి మాట్లాడిన మాటలకు నటరాజ్ మాస్టర్ కూడా హట్ అయ్యిండు. ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడే మాటలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నోరు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను చెవులు ఉన్నాయి కదా అని వినుకుంటా కూర్చోను. నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఇష్టం ఉన్నట్టు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే నటరాజ్ మాస్టర్ గట్టిగా ఇచ్చిండు వార్నింగ్ బిందు మాధవికి. ఎందుకు అనంటే ఆమె మాట్లాడిన మాటలకు ఇవ్వాల్సి వచ్చింది అన్నట్టు. నాకైతే మస్తు అనిపించింది. నటరాజ్ మాస్టర్ మీకు హ్యాట్స్ ఆఫ్, మీరు సూపర్గా అన్నారు. లేకపోతే నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు వాగితే ఎవడుకుంటాడు? వీళ్ళని కూడా జనాలకు అవసరమేమో, నిజంగా నటరాజ్ మాస్టర్ అన్నది కరెక్ట్, జనాలకు అవసరమేమో అని చెప్పేసి వాడుతురు. లేకపోతే మీకు ఏమవసరం? మీతో ఏమవసరం అంటున్నా? మీ పాలల్లో సాలల్లో మీతో ఇష్టం ఉన్నట్టు వాడడానికి ఏం మాట్లాడుతురు? అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతురు. నాకైతే నిజంగా వీళ్ళ విషయంలో చాలా అంటే చాలా వల్గరిటీ, చాలా అంటే చాలా దిగజారిన మాటలు నాకు అస్సలు నచ్చలేదు. ఈ విషయంలో మీరు
మీరు మాత్రమే కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు మాత్రమే ఇట్లా మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా మీరే ఇవ్వగలుగుతారు. ఖచ్చితంగా వీడియోకి లైక్ వేయండి, కామెంట్లు అయితే ఖచ్చితంగా రావాలి. కనీసం 4 కామెంట్లను చూసి ధైర్యం వచ్చి ఇంకో 4 కామెంట్లు పెట్టగలుగుతారు. అదన్నట్టు ముచ్చట. ఇక ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైతే చూస్తారో జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి. ఇంత వీడియో చూసినాక లైక్ కొట్టకపోతే మంచిగా ఉండదు. ప్లీజ్ లైక్ అయితే చేయండి, అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.